న్యూస్ తమిళనాడులో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకి తెరపడుతూ ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కలిసొచ్చే పార్టీలతో కలిసి టీవీకే పార్టీ నేతృత్వంలో సర్కార్ కొలువుదీరింది. సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమిళనాడు గవర్నర్ అర్లేకర్ విజయ్ తో సీఎం గా ప్రమాణం చేయించారు. ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும். తమిళనాడులో ప్రజా ప్రభుత్వం వచ్చిందన్న విజయ్ లౌకిక, సామాజిక న్యాయ శకం మొదలైందన్నారు. తన అందరి వాడినని, ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. తనను ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. ఇచ్చిన హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని కోరిన విజయ్ డిఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిందన్నారు. நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இருக்கிற அந்த நிலைமையை பத்தி நான் உங்ககிட்ட நான் சொல்லணும். கிட்டத்தட்ட 10 லட்சம் கோடிக்கு மேல கடன் வாங்கி வச்சுட்டு போயிருக்கிற இன்னைக்கு அந்த தமிழ்நாடு அரசு இருக்கிறப்போ, கஜானாவை சுத்தமா தொடச்சி வலிச்சு வச்சுட்டு போயிருக்கிறப்போ, தூக்க முடியாத சுமையை ஏத்தி வச்சுட்டு போயிருக்கிறப்போ తనకు ప్రభుత్వ సొమ్ము అవసరం లేదన్నారు తమిళనాడు సీఎం విజయ్. తాను తప్పు చేయనని, తన చుట్టూ ఉన్న వాళ్ళను చేయనివ్వనని అన్నారు. తనకు మిత్రులైనా శత్రువులైనా అందరికీ ప్రభుత్వంలో ఒకే చట్టం ఉంటుందన్నారు. విద్యార్థుల కోసం ఈ విజయ్ మామ అన్ని మంచి పనులే చేస్తాడన్నారు. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉందని, అది విజయ్ మాత్రమే అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కార్యకలాపాల్ని ప్రారంభించడానికి ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం విజయ్ తెలిపారు. విద్య, ఆహారం, వైద్య సేవలు, మహిళల భద్రతపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్పై విజయ్ మొదటి సంతకం చేశారు. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం ఫైళ్లపై సంతకాలు పెట్టారు.